రాష్ట్రంలో పెరిగిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు పార్వతీపురంలో భారీ నిరసన ర్యాలీ జరిగింది. మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు సారథ్యంలో పార్టీ శ్రేణులు స్థానిక వైఎస్ఆర్ విగ్రహం నుండి కలెక్టరేట్ వరకు ఈ ప్రదర్శన నిర్వహించాయి. సామాన్యులపై మోయలేని ఆర్థిక భారం మోపుతున్న కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన అలజంగి ధరల పెంపుతో చంద్రబాబు వైఖరి మరోసారి బయటపడిందని విమర్శించారు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్రోల్ ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు ప్రజలపై బాదుడు ప్రారంభించారని మండిపడ్డారు. సూపర్ 6 తరహాలోనే ఇంధన ధరల పెంపు అంశాన్ని కూడా ప్రభుత్వం గాలికి వదిలేసిందని, ప్రజలను వచ్చి దగా చేసిందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఏం చెప్పాడు, ఎన్నికల ముందు ఏం చెప్పాడంటే, ఏ పరిస్థితుల్లో సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోతే తప్ప, లేదా చంద్రబాబు నాయుడు లోకేష్ కూటమి వస్తే తప్ప పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించమని చెప్పి, మేము వస్తే పెంచబోమని చెప్పి హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు, మేనిఫెస్టోలో పెట్టిన చంద్రబాబు నాయుడు ఈ రోజు డీజిల్ పైన 31% వ్యాట్, ₹4 అదనంగా పెంచే దుస్థితికి పాల్పడిన విషయాన్ని మీ ద్వారా రాష్ట్ర ప్రజానికి తెలియపరుస్తున్నాం. అంటే ప్రజలంటే ఎన్నికలు వచ్చినంత వరకు ఒక మాట, ఎన్నికలు అయిన తర్వాత గద్దెనెక్కిన తర్వాత ప్రజలు నిర్లక్ష్యం చేసి ఇస్తామన్న హామీలు గాని పెట్రోల్ డీజిల్ ధరలు పెంచనని చెప్పాడు. కానీ నేటి పరిస్థితి ఎలా ఉందంటే, సామాన్యుడిపైన పూర్తిగా భారం పెట్టి సామాన్యుడి జీవన ప్రమాణాలు పెంచకుండా వాళ్ళు బతకలేక చావలేక ఉండే పరిస్థితి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. చెప్పడానికి నిజంగా సిగ్గుపడుతున్నాం. గత 5 ఏళ్ళు అయితే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆనందంగా ప్రతి నెల ఏదో ఒక సంక్షేమ కార్యక్రమం ద్వారా, ఏదో ఒక మేలు ద్వారా లబ్ధి పొంది, ఏ పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఈ రాష్ట్ర ప్రజలకి మంచి చేసే ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అయితే, ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల యొక్క నడ్డి విరిసి ప్రజల యొక్క కష్టకాల్లో పాల భాగస్వాములైన ప్రభుత్వమే అవ్వకుండా వాళ్ళని అనేక ఇబ్బందులు గురి చేసిన విషయాన్ని మేము అందరూ తీసుకొస్తున్నాం. మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పేరట దోపిడీని తయారు చేస్తున్నారు. మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలని దోపిడీ చేసే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం చెప్పడానికి నిజంగా సిగ్గుపడుతున్నాం. ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మరి ముఖ్యంగా ప్రజా వ్యతిరేకంగా ఉన్నాయి, ప్రజలను ఇబ్బంది పెట్టేటట్టుగా ఉన్నాయి, ప్రజల మీద భారం పెట్టేటట్టుగా ఉన్నాయి అనే విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పార్వతీపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. అవసరం అనుకుంటే ఎంత అయినా సరే, రోడ్డు ఎక్కైనా సరే, లేదా ఇంకో కార్యక్రమం ద్వారా అయినా ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్ష, ఈ ప్రజల యొక్క ఆలోచన మేరకు పనిచేసేట్టుగా చేసే బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది.